హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ భైరవ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 500 స్టార్ పెడతా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 స్క్విడ్ గేమ్ సీజన్ 3. సో మనందరికీ తెలిసిందే ముందుగా 2 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ 2 సీజన్స్ కూడా మనకి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సీజన్ 2 కన్నా సీజన్ 1 మనకి పెద్ద హిట్ అయితే అయింది అండ్ మనకి 2024లోనే మనకి సీజన్ 2 అయితే తీసుకొచ్చారు అండ్ 2025లో మనకి సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. ఇక ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ మనకైతే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి దీనికి సంబంధించి అఫీషియల్ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూన్ 27 నుంచి ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈరోజు నైట్ 12కి ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ ఉండి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూన్ 27 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 2 ఉప్పు కప్పు రంబు. సో ఈ మూవీలో మనకి కీర్తి సురేష్ అండ్ సుహాస్ మనకి ఈ మూవీలో మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీని మనకి డైరెక్ట్గా ఓటీటీలోనే తీసుకొస్తున్నారు అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి క్లెయిమ్ చేసుకుని డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ కాదు, ఓన్లీ ఓటీటీలోనే ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ మూవీకి సంబంధించి రీసెంట్గానే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూలై 4th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీరు ఎవరైనా కీర్తి సురేష్ ఆర్ సుహాస్ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని మల్టిపుల్ ఆడియోస్లో, మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4th నుంచి. ఇక నెంబర్ 3 రైట్ టు మూవీ. సో ఈ మూవీ మనకి మే 1st థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ దాదాపు 2 months తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీలో మనకి అజయ్ దేవగన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి రైట్ టు మూవీని జూన్ 26th నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చింది. అంటే ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 4 ఆప్ జైసా కోయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని అనౌన్స్ చేసింది. జూలై 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో జూలై 11th నుంచి. ఇక నెంబర్ 5 ఐరన్ హాట్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని మనకి తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు సంబంధించి మనకి ఈ సిరీస్ని ఆల్రెడీ స్ట్రీమింగ్కి అయితే తీసుకొచ్చారు బట్ వాళ్ళు కొన్ని ఎపిసోడ్స్నే తీసుకొచ్చారు. మిగిలిన 3 ఎపిసోడ్స్ని మనకి జూలై 1st నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తారంట. సో ప్రెసెంట్ అయితే జియో హాట్స్టార్లో కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ మిగిలిన 3 ఎపిసోడ్స్ మనకి జూలై 1st నుంచి అయితే తీసుకొస్తారు. సో ప్రెసెంట్ ఈ సిరీస్ మనకి మల్టిపుల్ ఆడియోస్లో కూడా అవైలబుల్గా ఉంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 ద రిచువల్. సో ఈ మూవీ మనకి ముందుగా థియేటర్స్లోకి అయితే తీసుకొచ్చారు. సో ఈ మంత్ మనకి ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి రెంట్ రూపంలో అయితే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూన్ 27th నుంచి ఈ మూవీ మనకి వ్యూవర్డ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఈ మూవీని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ చేయొచ్చు జూన్ 27th నుంచి. ఇక నెంబర్ 7 ఒక పథకం ప్రకారం. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూన్ 27th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఒక కొత్త మూవీని చూద్దామని ఇంట్రెస్ట్ కనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 27th నుంచి సన్నెక్స్ట్లో. ఇక నెంబర్ 8 కుబేరా మూవీ. సో ఈ మూవీలో మనకి ధనుష్, రష్మిక మందన అండ్ నాగార్జున గారు ఈ మూవీలో
మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి డైరెక్ట్ చేసింది వచ్చేసి శేఖర్ కమల గారు ఈ మూవీని మనకి డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ వీక్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ టోటల్గా 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 6 daysలో ముందుగా నైజాంలో 12 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 3 కోట్లు. అలా మన తెలుగు స్టేట్స్లో ఈ మూవీ 29 కోట్ల షేర్ని అండ్ 50 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో వచ్చిన కలెక్షన్స్ ఏ స్టేట్లో కూడా రాలేదని చెప్పొచ్చు. ఇక తమిళనాడు చూసుకుంటే 17 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో చూడండి తమిళనాడులో ఎలా పర్ఫామ్ చేస్తుందో. మన తెలుగు స్టేట్స్కి దానికి సంబంధం లేదు. ఇక కర్ణాటక అయితే 7 కోట్లు అయితే రాబట్టింది. అండ్ కేరళలో 1.10 కోట్లు అండ్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 2.30 కోట్లు రాబట్టింది. అలా కుబేర మూవీ వరల్డ్ వైడ్ గా 52 కోట్ల షేర్ ని అండ్ 103 కోట్ల గ్రాస్ ని రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 66 కోట్లు. సో ఇంకే మూవీ 13 కోట్లు కలిచేస్తే చాలు. సో మెజారిటీ ఆఫ్ ద కలెక్షన్స్ మనకి తెలుగు నుంచే రాబట్టింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. సో హ్యూజ్ అమౌంట్ పెట్టి ఈ మూవీని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జూలై 3rd week లో ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో ప్రెసెంట్ అయితే మూవీ థియేటర్స్ లో ఉంది. సో మీరు థియేటర్స్ వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్ వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 9 భైరవం మూవీ. సో ఈ మూవీలో మనకి నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 3 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.5 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ నుంచి 8 కోట్ల షేర్ని అండ్ 14 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 9 కోట్ల షేర్ని అండ్ 16 CR గ్రాస్ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ టార్గెట్ 17 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్ లో అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 మనకి ఈ మూవీని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తుందంటే యాక్చువల్లీ రీసెంట్ గా చూసుకుంటే మనకి G5 వాళ్ళు టీవీలో అండ్ ఓటీటీలో సేమ్ డేట్ కి అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ లైక్ ఈ మూవీని కూడా మనకి అలానే తీసుకురావచ్చు. ఇన్ కేస్ వాళ్ళు అలా తీసుకురాబోతే ఈ మూవీ మనకి G5 లో జూలై 4th కి ఈ మూవీని మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారు. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాదు. సో మనకి కన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఓటీటీలో అండ్ టీవీలో సేమ్ డేట్ కి రిలీజ్ చేస్తారో లేదో. మీరైతే వెయిట్ చేయండి. అప్డేట్ వచ్చాక మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి Feb 28th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాలేదు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందంటే 2.65 కోట్లు మన తెలుగు స్టేట్స్ నుంచి రాబట్టింది. అండ్ తమిళనాడు నుంచి 2.85 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 7.65 కోట్ల గ్రాస్ ని అండ్ 3.75 కోట్ల షేర్ ని అయితే రాబట్టి 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి డిజాస్టర్ అయితే అవ్వింది. సో ప్రెసెంట్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో మనకి March 28th ఈ మూవీని మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేయాలి. బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ మూవీని పోస్ట్ పోన్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే యాక్చువల్లీ ప్రెసెంట్ అయితే ఈ మూవీకి సంబంధించి కొన్ని అగ్రిమెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అవి సార్ట్ అవుట్ అవ్వాలి. అప్పుడే ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. బట్ మీరు అంతగా ఈ మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. బట్ వీడియో అండ్ ఆడియో అంత క్లారిటీ అయితే ఉండదు. మీరు రెగ్యులర్గా వాడేదే. మీరు ఒకసారి సరిగ్గా చెక్ చేయండి, మీకైతే దొరుకుతుంది. అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి అయితే గైస్ ఇలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.